దేవుని వాక్యం నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాల్ని మనం ధ్యానం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు మందిరాన్ని కట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు. దేవా, నేను నీకు మందిరాన్ని కట్టడానికి నేను నా యొక్క అర్హత ఏంటి? నీవు భూమి ఆకాశము పట్టజాలనంత గొప్ప దేవునివే. నీ కొరకు నేను ఏ విధంగా మందిరాన్ని కట్టగలను? ఇది కేవలము ధూపం వేయడానికి మాత్రమే ఈ యొక్క మందిరాన్ని నేను కడుతున్నాను అనే మాట సొలొమోను గారు తెలియజేయడాన్ని మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. అంటే ఇంత గొప్ప దేవుడు అయినటువంటి ఆయన భూమి మీద నివసించడం అనేటువంటిది సాధ్యమా అనేటువంటి ఆ యొక్క భావనని సొలొమోను గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన శరీరధారిగా ఒక మానవుడుగా భూమి మీద జీవించడం అనేటువంటిది లేదా భూమి మీద జన్మించడం అనేటువంటిది సాధ్యమా, అది ఎంతవరకు సంభవము అనేటువంటి అంశాన్ని యొక్క యోబు గారు కావచ్చు, లేకపోతే సొలొమోను గారు కావచ్చు, తన యొక్క ఆ యొక్క డౌట్ని వాళ్ళు వ్యక్తం చేయడాన్ని మనం గమనిస్తాం. అయితే ఆ యొక్క ఆలోచనని ఛేదించుకుంటూ దేవాది దేవుడు శరీరధారిగా మానవుడుగా ఈ లోకంలో జన్మించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడాన్ని మనమందరం కూడా గమనిస్తూ ఉంటున్నాం. దేవాది దేవుడు ఒక మానవుడుగా, శరీరధారిగా, పసిబాలుడుగా ఈ లోకంలో మానవుడుగా జన్మించాడన్నటువంటి సంగతిని మనమందరము ఎరుగుదుము. అయితే ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గురించి, దేవుని యొక్క లక్షణాల గురించినటువంటి వివరణ ఇప్పుడు మనం చదివిన భాగంలో కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనిస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చదివిన భాగంలో మనం గమనించినట్లయితే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎక్కువగా ప్రస్తావించబడుతున్నటువంటి మాటగా దీన్ని మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. అదే రకమైనటువంటి ప్రారంభాన్ని యోహాను గారు కూడా ఈ సువార్తలో తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పినటువంటి మాట కంటే ముందుగానే యోహాను చెప్పినటువంటి మాట లేదా ఆ యొక్క వాక్యం యొక్క అర్థము ఇక్కడ మనం గమనించగలుగుతుంటున్నాము. అంటే సృష్టికి ముందుగానే దేవుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను సువార్తలు మనం తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. మనము సువార్తలు గమనించినట్లయితే 4 సువార్తలు మనకు తెలుసు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మరియు యోహాను సువార్త. మత్తయి గారు తన యొక్క పత్రికని రాసినప్పుడు యూదులని ఉద్దేశించి ఆయన మత్తయి సువార్తను రాయడాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభువారు యూదులకు రాజుగా ఉన్నారనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినటువంటి విషయాలు, వచనాలు యేసు ప్రభు వారి జీవితంలో ఏ విధంగా నెరవేరాయో తెలియజేస్తూ అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్తనైనా ప్రారంభం చేయడాన్ని మనం గమనిస్తాం. అయితే లూకా సువార్త, మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్త ఈ యొక్క రోమీయులని ఉద్దేశించి మార్కు గారు తన సువార్తను రాయడాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభు వారిని ఒక సేవకునిగా, విరామం లేకుండా పనిచేసేటువంటి ఒక సేవకునిగా, పరిచారం చేయడం కొరకైనటువంటి ఒక సేవకునిగా యేసు ప్రభువారిని రోమీయులకు ఆయన
తెలియజేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అదే లూకా సువార్తలోకి వచ్చినట్లయితే లూకా గారు యేసు ప్రభు వారిని ఒక దేవుని యొక్క మానవ కుమారుడుగా లేదా మనుష్య కుమారుడుగా ఆయన తన యొక్క సువార్తలో యేసు ప్రభు వారిని తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఈ యొక్క లూకా సువార్తలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జీనియాలజీ ఆయన తెలియజేస్తూ ఆదాము దగ్గర నుండి ఆయన ప్రారంభం చేస్తూ ఆయన యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గురించి తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభు వారి యొక్క మానవత్వం గురించి ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు వారికున్న దయను కనికరాన్ని ఆయన తెలియజేస్తూ యేసు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని గురించి లూకా సువార్త అనేటువంటిది రాయబడడం, అది అన్యజనుల కొరకు రాయబడినటువంటి పత్రికగా మనం గమనిస్తాం. అదే యోహాను సువార్త చూసినట్లయితే లోకంలోని మానవులకు అందరినీ ఉద్దేశించి యోహాను గారు ఈ యొక్క సువార్తను రాయడాన్ని మనం గమనిస్తాం. వీరందరికంటే ఇంకా వెనక్కి వెళ్ళి అబ్రహాము కంటే ముందు, తర్వాత ఆదాము కంటే ముందు, ఈ సృష్టి కంటే ముందు నుండి ఈ యొక్క యోహాను సువార్తను ప్రారంభం చేయడాన్ని మనం గమనిస్తున్నాము. అదే మనం చదివాం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అన్న విషయాన్ని గురించి కొంతమంది రకరకాలైనటువంటి అంచనాలతో వాళ్ళు రావడాన్ని మనం గమనిస్తాం. కొంతమంది ఏమో 6000 సంవత్సరాల క్రితము ఈ యొక్క సృష్టి ప్రారంభమైంది అనేటువంటి విషయం తెలియజేస్తే, కొంతమంది ఏమో కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ సృష్టి ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఉనికిలో ఉంది అన్న విషయాన్ని తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అంటే మనం సృష్టి ఆరంభం ఎప్పుడు అని అనుకుంటామో, సృష్టి ఆరంభము ఎక్కడికైతే మనం వెళ్తామో అక్కడ యేసు ప్రభువారు ఆయన ఉన్నారు అన్న విషయాన్ని, ఆయనే ఈ సమస్తాన్ని కలుగజేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ మనము యేసు ప్రభువారిని వాక్యముగా ఆయన సంబోధిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎందుకు వాక్యము అనేటువంటి మాటని యోహాను గారు ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం గమనించినట్లయితే యూదులైనటువంటి వారికి ఈ వాక్యము అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా చూస్తాం. అంటే దేవుణ్ణి ఎలోహిం అని వాళ్ళు పిలిచేవాళ్ళు. అంటే దేవుడు వాక్యముగా వాళ్ళు ప్రస్తావన చేయడం అనేటువంటిది, వాక్యము అంటే దేవుడు అనేటువంటి భావన కలిగిన వారుగా యూదులు ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. వాళ్ళ యొక్క ఆలోచన లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క స్టడీ ఏదైతే ఉందో దాని ఆధారంగా యేసు ప్రభు వారిని ఇక్కడ వాక్యముగా పోలుస్తూ ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడుగా యోహాను గారు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాము. అదేవిధంగా గ్రీక్ యొక్క కల్చర్ని కూడా మనం చూసినట్లయితే ఈ సృష్టి అంతటికి సూర్యుని కలగజేయడానికి, చంద్రుని కలగజేయడానికి, లేదా ఈ సృష్టి అంతా కూడా ఎగ్జిస్టెన్స్లో ఉండి సర్వైవ్ అవ్వడానికి కలిగినటువంటి కారణం కూడా గ్రీక్ యొక్క టర్మ్స్లో మనం మాట్లాడినట్లయితే, గ్రీక్ యొక్క ఫిలాసఫీలో కూడా మనం చూసినట్లయితే దీనంతటికి వెనక ఒక అద్వితీయమైనటువంటి శక్తి ఉంది అనే విషయాన్ని గ్రీకులు కూడా నమ్మేవాళ్ళు. దాన్ని వాళ్ళు ఈ వర్డ్ అనేటువంటి వాక్యము అనేటువంటి ఇదే ప్రస్తావన గ్రీకులు కూడా తీసుకొని రావడాన్ని మనం గమనిస్తాం. లోగోస్ లేదా లాగాస్ అనేటువంటి ఆ యొక్క వర్డ్ అనేటువంటిది గ్రీకులు కూడా నమ్ముతున్నటువంటి అంశముగా మనం గమనిస్తాం. కాబట్టి గ్రీకులైతేనేమి, యూదులైతేనేమి, వీళ్ళ యొక్క ఆలోచనలో దేవుని గురించినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అదే అభిప్రాయాన్ని కోట్ చేస్తూ యేసు ప్రభు వారిని ఇక్కడ వాక్యముగా తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తున్నాము. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా యేసు ప్రభు వారికి వాక్యం అనేటువంటి పేరు పెట్టబడి ఉంది అన్న విషయాన్ని కూడా మనం ప్రకటన గ్రంథంలో గమనిస్తాము. సో ఈ సృష్టికి ఆధారభూతుడైనటువంటి యేసు ప్రభు వారిని గురించి ఇక్కడ యోహాను గారు ఇంట్రడ్యూస్ చేస్తుండడాన్ని మనం గమనిస్తున్నాం. 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు మనము ఈ వాక్యమైనటువంటి దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో అదే అంశాన్ని యోహాను గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యమైనటువంటి దేవుడు, సృష్టికి ముందు ఉన్నటువంటి దేవాది దేవుడు, ఆయన శరీరాన్ని ధరించి శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా పౌలు గారు యేసు ప్రభువారు శరీరధారిగా వచ్చారన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు అంటే మానవులు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మనం ఏ విధంగా శరీరాన్ని కలిగిన వారుగా ఉన్నామో, ఈ దేవాది దేవుడు ఆయన కూడా శరీరాన్ని ధరించిన వాడుగా, రక్తమాంసములు కలిగిన వాడుగా ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఏ మానవుడు దేవుణ్ణి సమీపించడానికి అవకాశమే లేదు. దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క గొప్పతనము, వీటన్నిటిని బట్టి ఏ మానవుడు దేవుణ్ణి సమీపించడానికి అవకాశం లేదు. అయితే ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి రావటం ద్వారా ఆయన తన యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు ఎట్లా ఉంటాడు అన్నటువంటి విషయము యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోకి రావటం ద్వారా మానవులకు అందరికీ దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క లక్షణాలు, ఆయన ఔన్నత్యము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఇవన్నీ కూడా మానవులకు యేసు ప్రభువారు తెలియజేశారు. సో దేవుని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే యేసు ప్రభువారిని మనం తెలుసుకోవడం ద్వారా దేవుడు ఏ విధంగా ఉన్నాడన్న విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము. ఆ మార్గం తప్ప ఇంకా వేరే ఏ రకంగా కూడా దేవుని గురించినటువంటి అవగాహనలోకి మానవులు రావడానికి అవకాశమే లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉన్నాడు, ఈయన తండ్రి యొద్ద ఉన్నాడు అన్న విషయాన్ని, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. దేవుడు మానవులకు ఏమైనా తెలియజేయాలి అని అనుకున్నట్లయితే అది యేసు ప్రభువారి ద్వారానే తెలియజేశాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సో దేవుని యొక్క లాంగ్వేజ్ యేసు ప్రభువారు అన్న విషయం, దేవుడు మానవులకు తన్ను తాను తెలియజేయాలనుకున్నటువంటి విషయము యేసు ప్రభువారి ద్వారా తెలియజేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇది కొంతమంది వినడానికి కొంత ఇబ్బందికరమైనటువంటిదిగా అనిపించవచ్చు. కానీ మనము ఈ యొక్క సైంటిఫిక్గా మనం గమనించినట్లయితే అనేక సిద్ధాంతాలు ఈ సృష్టి కలగడానికి కారణమైంది అన్నది చెప్పడాన్ని మనం గమనిస్తాం. బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి ఒక థియరీ, ఎవల్యూషన్ థియరీ అనేటువంటి జీవ పరిణామ సిద్ధాంతము. అయితే వీటిని నమ్మడానికి ఎంత విశ్వాసం అయితే కావాలో, దేవుడు సృష్టిని కలుగజేశాడు, యేసు ప్రభువారి ద్వారా సృష్టి కలిగింది అని నమ్మడమే సులువు. ఎందుకంటే ఒక విస్ఫోటనం కలగడం ద్వారా, ఎక్స్ప్లోషన్ అన్నది జరగడం ద్వారా ఉన్నది డెస్ట్రాయ్ అయిపోతుంది తప్ప కొత్తది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేటువంటి అవకాశమే లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అట్లే జీవ పరిణామ సిద్ధాంతంలో కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి ప్రూఫ్ ఆ విధంగా కలగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఏ రకమైనటువంటి ప్రూఫ్ సైన్స్ ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అయితే కొంతమంది ఇదే సిద్ధాంతాల్ని, ఎవల్యూషన్ థియరీ అయితేనేమి, బిగ్ బ్యాంగ్ థియరీని నమ్మడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే దేవుడు సృష్టిని కలుగజేశాడు అని నమ్మడం ఇష్టం లేనటువంటి వ్యక్తులు వీటిని ప్రమోట్ చేస్తూ లేదా వీటిని నమ్ముతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే, ఒకవేళ దేవుడు సృష్టి కలుగజేశాడని నమ్మాల్సి వస్తే మనం దేవునికి రెస్పాన్సిబిలిటీ అయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇష్టం లేనటువంటి వ్యక్తులు దేవుడే లేడు లేదా సృష్టి దేవుడు కలుగజేయలేదు అనేటువంటి భావనని తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అయితే దేవుడే అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు ఉంది అంటే దాన్ని కలుగజేసినటువంటి వ్యక్తి తప్పకుండా ఉండాలి. ఏ వ్యక్తి లేకుండా ఏది కూడా కలగడానికి అవకాశమే లేదు. సూర్యుడు కావచ్చు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఈ అద్భుతమైనటువంటి సృష్టి ఊరికే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. కంపల్సరిగా
దాన్ని క్రియేట్ చేసినటువంటి సృష్టికర్త ఉన్నాడన్నటువంటి విషయము మనం అర్థం చేసుకుంటాము. అయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేసేటువంటి అంశము, యేసు ప్రభువారు లేకుండా, యేసు ప్రభువారు కలుగజేయకుండా ఈ సృష్టిలో ఏది కూడా కలగలేదన్న విషయము నిర్వివాద అంశం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభు వారి యొక్క ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి రీజన్స్ని ఒకవేళ మనం గమనిస్తే, ఇంకొక అంశాన్ని గురించి, ఆయన యొక్క దేవత్వాన్ని గురించిన మరి ఒక అంశాన్ని గురించి ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తూ ఉంటున్నాము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను. మనము గ్రీక్లో గమనించినట్లయితే జీవము అనేటువంటి మాట చెప్పడానికి 3 రకాలైనటువంటి వర్డ్స్ని ఉపయోగించడం మనం గమనిస్తాం. ఒకటి బయాలజికల్ లైఫ్ సంబంధించినటువంటిదిగా ఒకటి చెప్పబడుతుంది. అంటే మనం జీవించగలుగుతున్నాం, బయాలజీ అనేటువంటి వర్డ్ అక్కడి నుండి రావడాన్ని మనం గమనిస్తాము. అది మన భౌతిక పరమైనటువంటి ఆ జీవితాన్ని గురించి, జీవాన్ని గురించి తెలియజేసేటువంటి అంశముగా బయాస్ అనేటువంటి వర్డ్ అక్కడ ఉపయోగించడాన్ని మనం గమనిస్తాం. రెండోది సైకలాజికల్, సైకే అనేటువంటి ఇంకొక వర్డ్ గ్రీక్లో జీవము, లైఫ్ అని చెప్పడం కొరకు ఉపయోగించినటువంటి వర్డ్గా మనం చూస్తాం. అంటే మన సైకలాజికల్ లైఫ్ గురించి తెలియజేసేటువంటి వర్డ్గా ఈ యొక్క సైకే అనేటువంటి వర్డ్ ఉండడాన్ని మనం గమనిస్తాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి వర్డ్ గ్రీక్లో ఏంటి అంటే జోయే లేదా జోయి అనేటువంటి మాట వ్రాయబడి ఉండడాన్ని మనం చూస్తాము. అది ఇటర్నల్ లైఫ్ని, నిత్య జీవాన్ని గురించినటువంటి మాటగా ఆ వర్డ్ని ఇక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఆయనలో జీవం ఉండెను అన్నప్పుడు ఆయన నిత్య జీవము కలిగిన వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, ఎల్లప్పుడూ జీవించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమైనాడు. ఆల్ఫా ఒమేగా నేనే అని యేసు ప్రభువారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. సో యేసు ప్రభువారు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఆయన నిత్య జీవము కలిగిన వాడుగా ఉన్నాడు అనేటువంటి మాట. అందుకే యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకులకు తెలియజేసినటువంటి మాట, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అనేటువంటి మాట యేసు ప్రభువారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. మానవులందరూ కూడా యేసు ప్రభువారికి కలిగి ఉన్నటువంటి, దేవునికి కలిగి ఉన్నటువంటి ఆ నిత్య జీవము కలిగిన వారుగా ఉండడం కొరకై, ఆయన ఆ జీవాన్ని ప్రసాదించడం కొరకే మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం అందరం కూడా మనము ఇటర్నల్ లైఫ్ గురించి, నిత్య జీవం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, నిత్య శిక్ష గురించి మనము తెలుసుకున్నట్లయితే నిత్య జీవం యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవడానికి అది మనకు ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషులందరూ కూడా చీకటిలో లేకపోతే ఆ యొక్క మరణం యొక్క భయంలో ఉన్నారన్నటువంటి భావనని మనం గమనిస్తాం. ఇంతవరకు నేను చదివినటువంటి మాట మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇప్పుడు నేను చదివినటువంటి మాట, మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి విషయము ఇక్కడ తెలియజేయబడుతుంది. మానవులందరూ కూడా ఈ యొక్క మరణం యొక్క భయంలో ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఎవరు కూడా, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ మరణం యొక్క భయంలో ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఈ భయాన్ని తీసివేయడానికి, ఎప్పుడు మనకు భయం తీసివేయబడుతుంది అంటే మరణం తర్వాత మనం ఒక సేఫ్ ప్లేస్కి వెళ్తాము, దేవునితో ఉండడానికి మనకు అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ విషయం మనకు అర్థమైనప్పుడు మనం మరణం గురించి ఇంకా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనము ఏమైపోతామో తెలియదు అన్నప్పుడు మరణం గురించి మరింతగా మనం భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆయన సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. కాబట్టి యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించేవారుగా ఉంటారో వారందరూ కూడా యేసు ప్రభు మాదిరి నిత్యము జీవించేవారుగా ఉంటారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా మనం మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా తిరిగి లేచారో
ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరణించినప్పటికీ తిరిగి లేచి ప్రభుతో కూడా యుగ యుగములు జీవిస్తారు, నిత్య జీవము కలిగిన వారుగా ఉంటారు అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా నిత్య జీవం ఇవ్వడం కొరకే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభువారు నిత్య జీవము కలిగిన వారుగా ఉన్నారన్న విషయాన్ని ఈ భాగంలో మనం చూసాము. 5వ వచనము చివరి మాట మనం చదివినట్లయితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసు ప్రభువారి యొక్క ఇంకొక లక్షణము, ఆయన జీవం కలిగిన వాడు. అంతేకాకుండా ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనేటువంటి మాట. యేసు ప్రభువారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట యేసు ప్రభువారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. వెలుగు, చీకటి, ఈ రెండింటిని గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ చీకటి అనేటువంటి అంశము దేని గురించి తెలియజేస్తుంది అంటే, మనుషులందరూ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లేదా స్పిరిచువల్ డార్క్నెస్ని గురించి ఈ మాట తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. మనం ఒకవేళ ఆ యొక్క ఫిలాసఫర్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే, గ్రీకుల దగ్గరికి వెళ్ళినట్లయితే, లేకపోతే ఇంకా ఈ యొక్క యూదులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే, ఒకవేళ మీరు చీకట్లో ఉన్నారా అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, లేదు లేదు, మా దగ్గర ఒకవేళ యూదులైతే మేము శాస్త్రులు కలిగిన వారము, పరిచయులు కలిగిన వారము, దేవుని యొక్క వాక్యం మాకు ఇవ్వబడింది కాబట్టి మేము ప్రపంచానికి వెలుగుని ఇచ్చేటువంటి వారము అని చెప్పవచ్చు. లేకపోతే గ్రీకు ఫిలాసఫర్స్ని ఒకవేళ మేము అడిగితే మేము జ్ఞానవంతులము, మేము ప్రపంచానికి జ్ఞానాన్ని అందజేశాము అని తెలియజేయచ్చు. మన యొక్క పూర్వీకులైనటువంటి వారిని గమనించినట్లయితే కూడా వారు కూడా వెలుగు కలిగినటువంటి వారుగా మేము ఉన్నాము అనే యొక్క భావన తెలియజేయవచ్చు. అయితే లోకమంతా కూడా దేవుని వాక్యం చెప్పేటువంటి అంశం ఏంటంటే, మనుషులందరూ కూడా చీకటిలో ఉన్నారు అనేటువంటి మాట. నేను యోహాను సువార్త 3వ అధ్యాయం నుండి ఒక మాట నేను చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిస్తే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ తమ క్రియలు చెడ్డవైనందున, కాబట్టి తమ క్రియలు చెడ్డవైనందున అన్నప్పుడు ఏంటంటే వారు అంధత్వంలో ఉన్నారు, వారు చీకటిలో ఉన్నారు అనేటువంటి మాట మనం గమనిస్తాం. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగునొద్దకు రావాలి అని అంటే తమ క్రియలు బయలుపడతాయి. కాబట్టి తమ క్రియల్ని బయలుపడడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు చీకటి నుండి వెలుగులోకి రావడానికి అది వీలు పడదు. మనం అదే 20వ వచనంలో గమనిస్తే, దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఒకవేళ తను వెలుగునొద్దకు వచ్చినట్లయితే తన జీవితము, తను చేసే చెడు కార్యాలన్నీ బయలుపడతాయి. కాబట్టి తను చీకట్లోనే ఉండడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదు. లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇదే అంశాన్ని గురించి దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. అపరాధముల చేత, పాపముల చేత మానవులందరూ కూడా వీఆర్ డెడ్. సో పాపము విషయమై, పాపములో మానవులందరూ కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చీకటి, తమ యొక్క దుష్టత్వం వలన, తాము చేస్తున్నటువంటి క్రియల వలన ఎవరు కూడా వెలుగునొద్దకు రావడానికి ఎవరు ఇష్టపడేటువంటి వారుగా లేరు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి తన వెలుగుని అందరికీ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క దుష్టత్వం నుండి మనల్ని మళ్లించడం ద్వారా వెలుగులోనికి, నిజమైనటువంటి సరి అయినటువంటి జీవితంలోకి నడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలా మంది యేసు ప్రభువారి యొక్క బోధల్ని, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం కొరకైనటువంటి కార్యాన్ని యాక్సెప్ట్ చేసేవారుగా లేరు. వారికి నమ్మడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభువారిని దగ్గరికి రావాల్సి వస్తే వారి క్రియలు బయలుపడతాయి అనేటువంటి ఆ యొక్క దృక్పథము, ఆ యొక్క భయములో ఎంతో మంది జీవిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అయితే యేసు ప్రభువారు మన జీవితాల్లో ఉన్న చీకటిని తీసివేసి
మానవులకు అందరికీ వెలుగుని, నిత్య జీవాన్ని ప్రసాదించడానికే మానవుడుగా ఈ లోకంలోకి జన్మించాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క 5 వచనాల్లో యేసు ప్రభువారు దేవుని యొక్క లాంగ్వేజ్ అయి ఉన్నారు. ఆయన దేవుడు వాక్యమై ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాము. ఆయన సృష్టికి ముందే ఉన్నాడు. ఆయన సమస్త సృష్టికి ఆయన కారణభూతుడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నిత్య జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచే ప్రతి వారికి ఆయన నిత్యము జీవించేటువంటి కృపను, నిత్య జీవాన్ని అనుగ్రహించేవారుగా యేసు ప్రభువారు ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. మూడో విషయం, ఆయన వెలుగై ఉన్నారు. తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా తమ యొక్క దుష్టత్వం నుండి వారిని మరలించి, మరణములో ఉన్నటువంటి వారిని జీవములోనికి దాటించటం కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే యేసు ప్రభు మన సమస్త పాపములని క్షమించి ఆయన తనతో కూడా నిత్యము జీవించే కృప మనకందరికీ అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా చేయడం కొరకే ఆయన శరీరాన్ని ధరించి నిత్యత్వాన్ని వదిలిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఎన్నో శ్రమల్ని, అవమానాన్ని ఆయన భరించారు. ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచారు. మరణాన్ని జయించారు యేసు ప్రభువారు. ఆయన నిత్య జీవము కలిగిన వారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా నిత్యము జీవించేటువంటి భాగ్యము, కృప అనుగ్రహించేవాడుగా ఉన్నాడని ప్రేమతో మీకు నేను తెలియజేస్తుంటున్నాను. మీరు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో అవన్నీ కూడా యేసు ప్రభువారికి తెలుసు. ఏ మానవుడు కూడా తమ జీవితాన్ని గురించి యేసు ప్రభువారికి వివరించాల్సిన అవసరం లేదు. ఆయన మనందరి సృష్టికర్త. మనందరి గురించిన సంగతులు ఆయనకి బట్టబయలై ఉన్నాయి. ఏ రకమైన దాపరికము, రహస్యము దేవునికి లేదన్న విషయాన్ని మనం గమనించాలి. మనం ఉన్న స్థితిలోనే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లయితే, యేసు ప్రభువా, నేను మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. మీరు నా నిమిత్తమై శిలువలో మరణించి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నా పాపాలన్నీ క్షమించి నాకు నిత్య జీవాన్ని ప్రసాదించు, నాకు వెలుగుని ప్రసాదించు. ఈ దుష్టత్వం నుండి నేను నిత్య జీవానికి మరలాలని నేను ఇష్టపడుతున్నాను. దాన్నే రిపెంటెన్స్ అంటాం అన్నమాట. పశ్చాత్తాపపడడం. మన జీవితాన్ని, మనకున్న పరిస్థితిని మనం గమనించి మనము పశ్చాత్తాపపడినట్లయితే యేసు ప్రభువారు మనల్ని క్షమించి తాను నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభువా, నన్ను కనికరించి నన్ను అంగీకరించి ప్రభువా, నేను మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని మీరు మనసులో ప్రార్థన చేసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ విధంగా మీరు చేసిన మరుక్షణమే యేసు ప్రభువారు మీ పాపాలన్నీ క్షమించి ఆయన మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభువారిని మీరు వ్యక్తిగతంగా రక్షకుడిగా అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవారై ఉండవచ్చు, మీ తల్లిదండ్రులు చర్చికి వెళ్ళే అలవాటు కలిగిన వారుగా ఉండొచ్చు, సంఘములో మీరు మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారుగా ఉండొచ్చు. కానీ మీరు వ్యక్తిగతంగా యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించారా అనేటువంటిది తల్లిదండ్రులు రక్షణ పొందడం ద్వారా ఆటోమేటిక్గా రక్షణ కుమారులకి లేదా పిల్లలకి వచ్చే అవకాశం లేదు. ఇది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ యేసు ప్రభువారిని అంగీకరించవలసినటువంటి, విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మాత్రమే మనం పాపం నుండి విమోచించబడి నిత్య జీవానికి వారసులం అవుతామన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప వింటున్న మీకందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీరు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, మీరు నిత్య జీవము కలిగినటువంటి దేవుడవు, మీరు వెలుగై ఉన్నటువంటి దేవుడవు ప్రభువా. మా నిమిత్తమై శరీరధారిగా ఈ లోకంలో జన్మించినందుకు మీకు స్తోత్రములు. మీరు మరణించారు, పాతిపెట్టబడి తిరిగి లేచారు. మీరు సజీవుడుగా ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రములు. మీ మాటలు వింటున్నటువంటి బిడ్డలు ఎవరైతే మిమ్మల్ని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారో వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతే తమ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి. వారు మీకు తమ హృదయాన్ని అప్పగించడానికి, మీ యందు విశ్వాసం ఉంచడం కొరకైన ప్రేరణ వారిలో మీరు తీసుకొని రావాలని ప్రార్థన చేస్తుంటున్నాం. యేసు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీరెవరైతే యేసు ప్రభువారిని విశ్వసించడానికి ఇష్టపడుతున్నట్లయితే దయచేసి ఆ విషయాన్ని మాకు తెలియజేయాలని మీకు మనవి చేస్తుంటున్నాను.